కమ్మ సామాజిక వర్గం అంతా కూడా హైదరాబాదులో ఉన్నదనే విషయాన్ని గమనించాలి. చుట్టుపక్కల ఎక్కడ మరి పెద్ద ఎత్తున లేరు, 100కు 50కి మించి ఎక్కడ కూడా ఇతర జిల్లాల్లో లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో మరి బీఆర్ఎస్కే సీట్లు దక్కినాయి, ఒక్కటి కూడా కాంగ్రెస్కు దక్కలేదు. కమ్మ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్కే ఓట్లేసిన విషయాన్ని గమనించిన ఆయనే మరి ఇప్పటికైనా కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలని, కమ్మ సామాజిక వర్గానికి తానే మరి ప్రాతినిధ్యం వహిస్తానని, తాను చంద్రబాబు శిష్యుణ్ణని, అంటే తద్వారా కమ్మ కులానికి మరి దగ్గర వ్యక్తినని, అదేవిధంగా ఎన్టీఆర్ కోసం ఇక్కడ ఇందిరాగాంధీ ప్రతిష్టనే దిగజార్చిండు. ఇందిరాగాంధీని ఏదైతే దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఎన్టీ రామారావును పొగిడే సందర్భంలో ఇందిరాగాంధీని తక్కువ చేసి మాట్లాడిండు. దేశంలో కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీని ఎదుర్కొనే వారే లేరన్న భావన ఉన్న సమయంలో ఎన్టీ రామారావు సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. అదేవిధంగా మరి తెలుగుదేశం సహకారంతో పివి నరసింహారావును ఓడించి బీజేపీ అభ్యర్థిని